బన్నీకి అదే పుష్ప టూకి టికెట్లు ధరలు ఎందుకు పెంచారంటే సినిమాకు సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో పెంచారు కదా. గతంలో ఇచ్చినటువంటి అనేక సినిమాలకి జీవోలకు కూడా ప్రోత్సాహకంగానే ఇచ్చారు కదా. మరి ఆయన ఎక్కడ అడ్డుకున్నారు? మరి ప్రోత్సాహకంగా ఇచ్చినటువంటి వ్యక్తి విషయంలో మరి పాజిటివ్ మైండ్ సెట్ తోటే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇండస్ట్రీ అనే దాన్ని ఆయన ఒక కీలకమైనటువంటి ఇచ్చేశారు. సరే, చాలా ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. ఇది ఒకటి. నెంబర్ 2, ఇంకొక అంశం ఏంటంటే నాగబాబు గారికి సంబంధించినటువంటి సబ్జెక్టు విషయంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్గా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అదేంటంటే ఆయనకి మంత్రి పదవి అంటున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటిది ఏంటంటే, నాగబాబు గారిని మంత్రి పదవి ఇవ్వటం విషయంలో ఆయన నా అన్నగా చూడవద్దు. ఆయన్ని చూడాల్సినటువంటి కోణంలో ఆయన పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి నిర్మాణంలో కష్టపడుతూ ఉన్నారు. అలాగే మొన్న ఎన్నికల సందర్భంగా అనకాపల్లి సీటుని ఎంపీ సీట్ ఆయనకి ఇస్తే ఆయన ఆ సీటుని బీజేపీకి ఇచ్చి ఆయన త్యాగం చేశారు. నెంబర్ 2. నెంబర్ 3, మొన్న ఇటీవల రాజ్యసభ స్థానాన్ని కూడా అది పొత్తులో భాగంగా అది టీడీపీ కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కూటమి నాయకులు వారికి మంత్రి పదవి ఇద్దాము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దానికి అంగీకరించడం జరిగింది. నేను తన అభిప్రాయంగా ఎమ్మెల్సీ ఇచ్చిన తరువాత తనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇద్దామనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను. మరి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి ఇస్తారా అనేటువంటిది అది కూటమి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయము. నా వరకు నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ హరిప్రసాద్ గారు కావచ్చు లేదా ఆనంద్ కావచ్చు లేదా ఇంకొకరు కావచ్చు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కానీ వాళ్ళు పార్టీల్లో కులం మతం లేదు, ప్రాంతం లేదు. కాకపోతే అక్కడ వాళ్ళు పనిచేసినటువంటి ఆ సిస్టంలో వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళ హార్డ్ వర్క్షిప్ని తీసుకొని వాళ్ళకి ఆ పదవులు ఇవ్వటం జరుగుతుంది తప్ప మరొకటి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది మరో రెండోది. ఇక మూడో అంశం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించినటువంటిది ఆ టైంలో జరిగినటువంటి నష్టం, ఆ టైంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చాలా ఫేస్ చేస్తుంది అటువంటి వాటన్నిటినీ అనేదాన్ని కూడా ఆయన వ్యక్తం చేయటం జరిగింది. సరే, బైట్స్ ఉన్నట్టుండి ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. అండ్ మా బ్రదర్ ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మన వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటం కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కరిని పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పని చేశాను. ఆయన తిరిగిన్నారు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి ఫ్లైరక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. లెట్ ఇట్ బి డైరెక్టర్, లెట్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆర్ ఎంటైర్ ఫిల్మ్ యూనిట్. ఇంతమంది మనుషులు వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుంటే బాగుండేది. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అని ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. అంటే ఆవిడ సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎలా పిల్లలు పెడతాం, మరి అన్నప్పుడు ఆ బియ్యం ఎలా మాయని దాన్ని లెటింగ్ టేక్ వస్తుంది. ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం, ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ఉంది కదా మీరు చెప్పండి. అంటే లాలూచి పడాలా, లాలూచి పెడితే ఓకేనా, మీరు తిరుగుతారు మళ్ళీ. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు, అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే. అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గెస్ట్ స్కామ్.
అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము ₹1,00,00,000 మేము కట్టేసిన డబ్బులు మీరు ఎందుకు ఆఫర్ చేశారని. అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీకు కక్ష కట్టడం అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్, నాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రైట్ when it comes to this particular incident. And first of all, Telangana CM Ravindra Reddy garu, they were never not unlike previous regime. YCP regime lo leru ikkada. But నాకు తెలియదు మరి ఆయన ఎట్లా గొప్ప పడుతుంది, ఏంటో గొప్ప పడుతుంది మరి నాకు తెలియదు. రుజులే వాళ్ళ గొప్పతనం వాళ్ళ అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీ ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. రెండు పక్క చోళ చెప్పారు వచ్చి ఆయనకి నాకు తెలియదు మరి ఆయన ఎట్లా గొప్ప పడుతుంది, ఏంటో గొప్ప పడుతుంది మరి. పవన్ గారు మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చినట్టు, చివరికి పేరు నాని అంశం మీద కూడా క్లారిటీ ఇచ్చినట్లున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి చిట్ చాట్లో చెప్పినటువంటి అంశాలు, ఒకటి పుష్ప, 2 నాగబాబు గారు, 3 పేరు నాని, 4 ద్వారంపూడి, 5 ప్రభుత్వం. ఏంటి అంశాల మీద వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటి, మెసేజ్ ఏంటి? మెయిన్గా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన అడ్మినిస్ట్రేట్ మీద సంబంధించినటువంటి ఒక అవగాహన అయితే వచ్చిందండి. అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చొని చేయటం ఈజీయే, కానీ దాన్ని పరిష్కరించాలంటే కనుక ప్రజల మధ్యకి వెళ్ళాలనేది నేను గమనించాను. అందుకనే ఇకపై నెలకి 14 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తాను. అది ఎలాగా ఏంటి అనేది, అంటే శని ఆదివారాలు ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా, నా కూడా వచ్చే దగ్గర 100 మంది సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రణాళికాబద్ధం ప్రకారం దగ్గర 14 రోజుల పాటు జిల్లాల్లో పర్యటిస్తాను, ప్రజల మధ్య ఉంటాను, ప్రజల సమస్య తెలుసుకుని అవసరమైతే అన్ని జిల్లాల్లో కూడా క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి వెళ్తాను. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కూర్చుని చేస్తే ప్రజల సమస్యల పరిష్కారం కావనేది నేను గమనించాననేది ఒక ప్రధానంగా ఒక పాయింట్ చెప్పారు సార్. రెండోది, ఆఫీసర్స్ వర్క్ అనేది మర్చిపోయారు. వర్క్ మర్చిపోవడంతో పాటుగా వర్క్ క్వాలిటీ కూడా చచ్చిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఎవరితోటి పని, రోడ్లే లేదు, ఇంక రోడ్లు లేనప్పుడు రోడ్లకు సంబంధించి పనులు లేదు, అలాగే ఏది చేయలేదు. కాబట్టి ఆఫీసర్స్ అంతా కూడా పూర్తిగా వర్క్ మర్చిపోయారు. తిరిగి వాళ్ళ వర్క్లోకి తీసుకురావాలి. వాళ్ళు వర్క్ చేస్తే కనుక రోజుకి 8 గంటలు పని చేస్తే సరిపోతుంది, వారంలో 5 రోజులు పనిచేస్తే సరిపోతుంది అనేది ఒకటే నేను గుర్తించాను. ఆ దిశగానే ఇకపై నా పరిపాలన విధానాలను ఉంటాయి. నాకు ఉన్నటువంటి శాఖల్లో ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దగ్గర క్వాలిటీ వర్క్స్ ఇప్పుడు 76% పూర్తయినాయి. సంక్రాంతికి నాటికి అది 90% వరకు తీసుకెళ్తాము. అదేవిధంగా కూడా ఫారెస్ట్కి సంబంధించి కర్ణాటకతో జరిగిన అంశాలు చెప్పారండి. వీటన్నిటితో పాటుగా మంచినీటి సంబంధించి జలజీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు సార్. నాగబాబు విషయానికి వచ్చేటప్పటికి కూడా చాలా క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చారు సార్. మీరు చెప్పారు సార్, ఆ విధంగా ఎక్కడ కూడా సోదరుడనో లేకపోతే మా కులమనో చూడొద్దు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఖచ్చితంగా కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఆ క్రమంలో ఇప్పటివరకు ఇచ్చాను. ఇప్పుడు నాగబాబుకి ఇవ్వాల్సి వచ్చింది, నాగబాబుకి ఇచ్చాను. నాగబాబు ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు జర్నీ చేయడంతో పాటుగా 2 సందర్భాలు అతను సాక్రిఫైస్ చేశాడు. ఒకటి అనకాపల్లి, 2 మన రాజ్యసభ సభ్యత్వం. అందుకని అతనికి ఇవ్వాల్సి వచ్చింది. సార్, నేను ఎమ్మెల్సీ ఇమ్మని చెప్పాను, ముఖ్యమంత్రి గారు మంత్రిగా ఇస్తానన్నారు. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు అయితే కనుక ముందు చట్టసభకి వెళ్లకుండా వాళ్ళకి అవసరం కాబట్టి పదవులు ఇస్తారు. కానీ ఆ విధంగా కాదు కనుక ముందు ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మంత్రి ఇమ్మన్నా, ఇంకా అది చీఫ్ మినిస్టర్ గారు ఇష్టం అని చెప్పేసి ఆయన నాగబాబు విషయంలో కూడా జరుగుతున్న అనేక వదంతులకు క్లారిటీ ఇచ్చారు సార్. అంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారండి, ఎవరెవరికి ఏమి ఇచ్చారని కూడా చెప్పారండి. విజయ్ కుమార్ నారాయణ ఎస్సీ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాను, అతను ఎక్కడో పనిచేసి అతను తీసుకొచ్చి, హరిప్రసాద్ ఉన్నాడు నాకు కూడా ఉంటే అతనికి ఇచ్చి చెప్పారు సార్. బన్నీకి సంబంధించిన విషయం కూడా మీరు చెప్పారు సార్. క్లియర్ కట్గా బన్నీని ఒంటరివాడు చేశారు. సినిమా అంటే టీం వర్క్, అందరూ కలిసి పనిచేయాలి. ఆ ఘటన జరిగినప్పుడు అందరూ ఇమీడియట్లీగా స్పందించి ఒక మానవత్వంతో ఆలోచించుంటే అసలు ఇంత ఇష్యూ జరిగేది కాదు. గోటితో పైన గొట్టల దాకా తెచ్చారు. చివరికి బన్నీ ఒంటరివాడు అయిపోయాడు. ఆ రోజు టీం వర్క్ చేయలేదు, అంతకే ఫెయిల్ అయింది. నిజంగా బన్నీ థియేటర్లో ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బయట గొడవ అవుతుంది, బాగాలేదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్తూ వాటుగా గతంలో మేము కూడా ఇలా థియేటర్లకు వెళ్ళాం. చిరంజీవి గారు కూడా ముక్కుకి గుడ్డ కట్టుకుని టోపీ పెట్టుకుని వెళ్ళి సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా 1-2 సందర్భాలు అలా వెళ్ళాను. కానీ ఇప్పుడు అది లేదు, ముక్కుకి గుడ్డ కట్టుకున్నా కూడా
కళ్ళను చూసి ఫోటోలు తీసి పవన్ కళ్యాణ్ వచ్చాడని చెప్పేస్తున్నారని చెప్పారు సార్. ఇక దీంతో పాటుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పారు సార్. ఇక ఆయన మెయిన్ గా కూడా సినిమాల గురించి చెప్పారు సార్. ఏదైతే ఓజీ సినిమా గురించి కానీ, అరహర వీరమల్లు సినిమా గురించి కానీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఆ 3 సినిమాలకు సంబంధించి కూడా చెప్పారు సార్. అయితే అరహర వీరమల్లు దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఒక 7 రోజులు మాత్రమే షూటింగ్ ఉంది. అది కంప్లీట్ అయితే త్వరలో అది బయటకు వస్తుంది అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కి మాత్రం నా తప్పేమీ లేదు, నేను ఇచ్చిన డేట్స్ వాళ్ళ కథ రెడీ చేసుకోలేకపోయారు. కథ రెడీ చేసుకోకపోవడం వల్ల జాప్యం జరిగింది. అది వాళ్ళ అడ్జస్ట్మెంట్ని బట్టి అవుతుంది. అయితే ఓజీ మాత్రం 70s 80s ముంబైలో జరిగిన ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించిన స్టోరీ, అది కూడా కంప్లీట్ కాబోతుందని చెప్పేసి సినిమాలు చేయడం అంత ఈజీయే, కానీ నేను ఊహించకుండా ఈ రంగంలోకి వచ్చేసాను, ఇక్కడ ఎలా ఉండిపోయాను, కానీ ప్రజా సమస్యలు చేస్తాను చాలా ఆనందంగా ఉంది. నేను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అరకు, ఆ పాడేరు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైబల్స్ యొక్క కల్మషం లేని మనసు చూస్తే నేను చాలా ఆనందపడ్డానని చెప్పి భావన వ్యక్తం చేశారు సార్. ఏమైనా ఒక కొత్త పరిపాలన సార్. దీంతో పాటుగా పార్టీ గురించి కూడా చెప్పారు సార్. రేపు జనవరి 4వ తేదీ నుంచి మార్చి 14 వరకు కూడా పూర్తిగా, అంటే మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం సార్. జనవరి 4వ తేదీ నుంచి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అంటే క్యాడర్తో వరుస భేటీలు పెట్టి పార్టీ బలోపేతానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడి నుంచి పార్టీపై కూడా ఖచ్చితంగా కూడా సీరియస్గా తీసుకుంటాను. ఈ రోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నానంటే పార్టీ క్యాడరు, పార్టీ నాయకులు, నా అభిమానులే. ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని కూడా నేను మర్చిపోనని చెప్తూనే రేపు 4వ తారీఖు నుంచి పార్టీ వ్యవహారాలు కూడా చూస్తానని కూడా చెప్పడం జరిగింది సార్. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగినట్టుగా మా ప్రభుత్వంలో ఉండదు, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఒక మాట ఆయన చెప్పడం జరిగింది సార్. అన్ని విషయాల్లో ఆయన టచ్ చేసి ప్రజలకు ఒక అంటే మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు సార్.